మంతన్గోడ్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు పరితపిస్తున్న మీ బిడ్డ కలాల్ రాజేందర్ గౌడ్కు కేటాయించిన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. నా మంతన్గోడ్ గ్రామ ప్రియమైన ప్రజలారా, యువకులారా, మహిళలారా, మీ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏమిటంటే, ఒక యువకునిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి బరిలో నిలిచి ఉన్నాను. మీ అందరి సహాయ సహకారాలతోటి అత్యధిక మెజార్టీతో రేపు 17 తారీఖు రోజు జరగబోయే ఎలక్షన్లో నా గుర్తు యొక్క బ్యాటు గుర్తుపై మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కనుక నన్ను గెలిపిస్తే ఈ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యతను నా భుజస్కంధాలపై వేసుకుంటాను. మీరు నన్ను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ అందరికీ చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు కుమ్మరివాడలో ఉన్న బావి గుంతలు కానీ, కుమ్మరివాడలో ఉన్న మురికి కంప చెట్లు కానీ, అదేవిధంగా ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోయే పరిస్థితి కుమ్మరివాడలో లేదు. అటువంటి పరిస్థితిని రాబోయే ఒక 4-5 నెలల్లోనే ఖచ్చితంగా ఆ వాడకు సంబంధించిన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా అండర్ డ్రైనేజ్తో పాటు అదేవిధంగా ఆ వాడలో ఉన్న ఇతరత్ర బాటల సమస్యలు కానీ ఏ సమస్యలనైనా పరిష్కరించి ఒక సుందరమైన వాడగా కుమ్మరివాడను మలుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 9వ వాడలో కానీ, 10వ వాడలో కానీ, 1వ వాడలో కానీ, 2వ వాడలో కానీ, 5, 6 ఇట్లా 12 వాడలకు సంబంధించి మంచినీటి సమస్య ఉంది. అదేవిధంగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా సీసీ రోడ్డు సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా 3వ వార్డుకు సంబంధించి ఒక పెద్ద గుంత ఉంది. ఆ గుంతను కూడా పూడ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఎక్కడైతే ఈ మంతన్గోడ్ గ్రామంలో ఎస్సీ వాడకు సంబంధించి 9, 10, 11వ వాడకు సంబంధించి ఎస్సీ వాడకు సంబంధించి గత 5-10 సంవత్సరాల నుంచి మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు అక్కడున్న మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు వాకిటి శ్రీరన్న గారి సహకారంతో ఖచ్చితంగా ఎస్సీ కాలనీకి సంబంధించి, ఎస్సీ వాడకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వాటర్ ట్యాంకును నిర్మించి మిషన్ భగీరథ యొక్క కలెక్షను ఆ వాటర్ ట్యాంక్ ఇప్పించి ప్రతి ఇంటి ముందు 24 గంటలు వాటర్ సదుపాయం వచ్చే విధంగా ఆ బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 7వ వార్డుకు సంబంధించి గత 20 సంవత్సరాలుగా పోయిన 5 సంవత్సరాల కింద ఏ వ్యక్తినైతే మనం ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థినైతే గెలిపించుకున్నామో మీ అందరికీ తెలుసు. ఆ అభ్యర్థులు ఆ రోడ్లను 7వ వార్డుకు సంబంధించిన రోడ్లను కానీ, 7వ వార్డుకు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థను కానీ, 7వ వార్డుకు సంబంధించిన మంచినీటి సమస్యను కానీ ఇప్పటి వరకు కూడా పరిష్కరించలేదు. నేను సర్పంచ్గా గతంలో పోటీ చేయలేదు, వార్డు మెంబర్గా పోటీ చేయలేదు. కానీ ఈ మంతన్గోడ్ గ్రామ ప్రజలంటే నాకు ఒక అభిమానం ఉంది. ఈ మంతన్గోడ్ గ్రామ యువకులంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. కాబట్టి ఈ గ్రామ ప్రజలంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది. కాబట్టి నా సొంత నిధులతోటి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో గత 2 సంవత్సరాలుగా సీసీ రోడ్లకు సంబంధించిన కానీ, లేకుంటే రోడ్లు గుంతలమయమైతే ఉంటే మొరం ఏర్పించడం కానీ, ఎక్కడైతే నీటి సమస్య ఉందో బోర్లు ఎక్కడైతే ఇంకిపోయినావో కొత్త బోర్లు వేయించడం కానీ, బోర్లు ఉండి కూడా ఆ బోర్లను పట్టించుకోకపోతే తిరిగి ఆ బోర్లను పునఃప్రారంభించడం కానీ, ఇట్లా అనేక సమస్యలను ఒక సర్పంచ్గా లేకపోయినా, ఒక వార్డు మెంబర్గా పోటీగా లేకపోయినా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రజలే నాకు అన్నదమ్ములు, ఈ ప్రజలే నాకు అక్కచెల్లెళ్ళు, ఈ ప్రజలే నాకు తల్లులని భావించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ముందుగా ఉండి మీ అందరి కోసం నేను పనిచేయడం జరిగింది. కాబట్టి మీరు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఇంకా ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని యువకునైన నన్ను ఆశీర్వదించి ఒక తల్లులుగా, ఒక అక్కలుగా, ఒక చెల్లెలుగా నన్ను భావించి మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ సవినయంగా నేను చేతులు జోడించి వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా
మన మంతన్ గౌడ్ మీ రాజేందర్ గౌడ్ అనే ఒక గొప్ప మేనిఫెస్టో తోటి మంతన్ గౌడ్ యొక్క సమగ్ర సంపూర్ణ అభివృద్ధికి ఒక స్వయం సమృద్ధి గ్రామంగా మార్చడానికి ఒక నూతన విప్లవాన్ని ఈ గ్రామంలో తీసుకురావడానికి నేను ముందడుగు వేస్తున్నాను. ఈ నూతన విప్లవం, ఒక నూతన మార్పు, ఈ గ్రామంలో ఒక నూతన చైతన్యం రావాలంటే మీరందరూ ఈ బిడ్డని ఆశీర్వదిస్తే సమీప భవిష్యత్తులో ఒక 3-4 సంవత్సరంలో ప్రపంచ పటంలో మంతన్ గౌడ్ గ్రామం ఎక్కడ ఉంది అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి ఈ గ్రామాన్ని సందర్శించే ఒక అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికీ ఆ మన శ్రీపాద శ్రీవల్లభ పుణ్యక్షేత్రమైన ఆ మహానీయుని పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ఒక గొప్ప వనరుల కేంద్రంగా ఈ మంతన్ గౌడ్ గ్రామాన్ని నేను మారుస్తానని చెప్పి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా నేను 118 ముఖ్య అంశాలతోటి ఈ గ్రామం యొక్క ప్రణాళికను రచించడం జరిగింది. అందులో ముఖ్యంగా గ్రామ సమిష్టి చరిత్ర, ఐక్యమత్యం ప్రతిబింబించే స్మారక స్తూపం నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఊరి చరిత్ర తెలిపే ఒక గొప్ప మ్యూజియంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహానీయుడైన శ్రీపాద శ్రీవల్లభ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఒక గొప్ప క్షేత్రంగా దాన్ని నిర్మించడానికి ఒక గొప్ప బృహత్ ప్రణాళికతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా గొప్ప మహనీయుడైనటువంటి ఛత్రపతి శివాజీ, ఆయన కుమారుడైనటువంటి సంభాజీ మహారాజు యొక్క స్ఫూర్తి కేంద్రాన్ని ఈ గ్రామంలో నిర్మించడానికి ఒక గొప్ప అవకాశం నన్ను గెలిపించుకుంటే ఈ గ్రామంలో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీరందరూ నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆరోగ్యం, యోగా, అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం, అదేవిధంగా కల్లాలు నిర్మించడం, ఉత్పత్తులను నిల్వ చేసేందుకు గోదాములు నిర్మించడం, అదేవిధంగా స్థానికంగానే మహిళా సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నపాటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి అక్కడనే వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళు స్వయం సమృద్ధిగా కుటీర పరిశ్రమలతోటి, చేతి వృత్తులతోటి వివిధ రకాలైన బొమ్మలను తయారు చేయడం కానీ, వివిధ గో ఆధారితంగా తయారయ్యే ఉత్పత్తులను చేసి ఈ కార్పొరేట్ స్థాయిలో దానికి మార్కెటింగ్ చేసి వాళ్ళను సొంత శక్తితోటి, స్వయం శక్తితోటి మహిళా శక్తులు ఎదిగే విధంగా ఒక గొప్ప ప్రణాళికను రచించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా గ్రామాలలో ఉన్న ముఖ్యమైన సమస్య ఏమిటంటే ప్రజలు తాము సంపాదించే సంపదను మొత్తం రెండింటికే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఒకటి పిల్లల విద్య కోసం, ఇంకోటి వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం. ఈరోజు ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధానమైన కారణం మన యొక్క మంచినీరు ఏదైతే మనం తాగుతున్నామో ఆ మంచినీరు డైరెక్ట్గా మన రక్తంలో కలిసిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఓ వాటర్ని పరిశుభ్రమైన నీళ్లను తాగడం వలన మనుషుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి అటువంటి ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మంచినీటిని అందించి వాళ్ళను గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ఒక గొప్ప ప్రణాళికను రచించడం జరిగింది. అదేవిధంగా యువతకు, ఈ గ్రామంలో యువతులు చాలామంది ఉన్నారు, చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉన్న యువకులు పెడదారిన పడుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు ప్రత్యేకమైన శిక్షణను ఇప్పించి వాళ్లకు ఈ కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఈ గ్రామంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక గొప్ప ప్రణాళికను, ఒక గొప్ప బాధ్యతను నా భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపించడానికి మీరందరూ నాకు సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృద్ధులకు, దివ్యాంగులకు, ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి, వాళ్ళు కూడా మన గ్రామంలో ఉన్న ప్రజలే కాబట్టి మన చుట్టుపక్కల ఉండి సహజీవనం చేసేవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా చేయూతని ఇవ్వడానికి ఒక గొప్ప ప్రణాళికను, ఒక బృహత్ కార్యక్రమాన్ని సమీప భవిష్యత్తులో చేపట్టబోతున్నాను. అదేవిధంగా అనారోగ్యం పాలయ్యి ఆర్థికంగా ఇబ్బందులతో చిక్కిపోయిన వాళ్ళకు ఒక స్పెషల్ ఇన్సూరెన్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారానే ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ₹1 కూడా ఖర్చు లేకుండా ఆ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారానే వాళ్ళు ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా ఒక గొప్ప ప్రణాళికను రచించడం జరుగుతుంది.
అదేవిధంగా ఒక 5 ఎకరాల స్థలంలో ఈ గ్రామానికి సంబంధించిన ఈ ఊరి చరిత్రను తెలిపే మన పూర్వీకుల యొక్క మన తాతలు మన ముత్తాతల యొక్క పూర్వీకుల యొక్క ఉనికిని కాపాడడానికి ప్రత్యేకమైన ఒక పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పార్కు యొక్క పేరేంటి అంటే వంశవృక్షం పార్క్. అక్కడ ఎవరెవరైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల మీద ఒక వృక్షాన్ని నాటి ఆ వృక్షానికి వాళ్ళ పూర్వీకుల యొక్క మొత్తం వాళ్ళ యొక్క వంశవృక్షాన్ని ఏర్పాటు చేసి అక్కడే వాళ్ళు వచ్చి వారంకి ఒకసారి 15 రోజులకు ఒకసారి అక్కడికి వచ్చి వాళ్ళ పూర్వీకులను స్మృతి చేసుకొని వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆ పార్కులో ఆనందంగా జీవించి గొప్పగా ఒక నూతన ఉత్సాహంతో ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా వంశవృక్షం అనే ఒక గొప్ప పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చెప్పుకుంటూ పోతే నా మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎంతో గొప్ప సంకల్పం ఉంది. ఈ నూతన ప్రపంచంలో ఒక గొప్ప నూతన విప్లవాన్ని మంతనూరు గ్రామంలో తీసుకొని రావాలని చెప్పి నేను దృఢ నిశ్చయంతో ఉన్నా. కాబట్టి నేను మరొక్కసారి చేతులు జోడించి యావన్ ప్రజానికానికి నేను కోరేది ఒక్కటే, నా జీవితం ఈ మంతనగూడు సేవకై అంకితం చేయాలనుకున్న ఒక యువకునిగా ఇక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం, ఈ సర్పంచ్ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకుంటున్నా. ఈ బిడ్డను ఆశీర్వదించి దీవిస్తే మీ యొక్క ఉనికిని, మీ యొక్క గౌరవాన్ని, ఈ గ్రామ గౌరవాన్ని ఎక్కడ తగ్గించకుండా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొని పోతానని చెప్పి ఆ దత్తాత్రేయుని సాక్షిగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి రేపు 17వ తారీఖు రోజు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా నాకు వచ్చిన బ్యాటు గుర్తుపై మీరు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.